ఇండియా కూటమిట క్యాన్సర్ అంట. నాకు అర్థం కాలేవు. నేషనల్ దేశానికి ప్రధానమంత్రి అన్ని కూటమిలో కలిసి, అందులో మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, అందరు ఉన్నదాన్ని ఇలా క్యాన్సర్ అంట. అంతటితో ఆగుతలేడు. మేమన్నా పాకిస్తాన్ మద్దతుదారుల పడ్డ వాళ్ళ దగ్గర బాంబులు ఉంటే నా దగ్గర 56 ఇంచెస్ ఛాతీ ఉన్నదని చెప్పి ఏంది భాష నాకు అర్థం కాదు. దాని మీద ఇంకోటి అంటున్నాడు ఆయన, ఇండియా కూటమికి వేస్తే డెవలప్మెంటే ఉండదు. ఇది ఒక్కటే డెవలప్మెంట్ చేసిన, ఏం డెవలప్మెంట్ చేసినా చెప్పు నేను అడుగుతున్నా. అంతేకాదు అమిత్ షా ఇంకో మాట 300 సీట్లు మాకు వచ్చేసినాయి, ఇక రేపు అబ్కి బార్ 400 కే పార్. అది కూడా ఎందుకు అంటున్నాడంటే రాజీవ్ గాంధీ 4000 కిలోమీటర్లు నడిచింది కాబట్టి ఆయనకి ఏం లేదు. అభివృద్ధి అయితే ఏం చేయలేదు. ఏ అభివృద్ధి జరిగినా యూపీఏ పీరియడ్ లో, అంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్ లో, అంతకుముందు రాజీవ్ గాంధీ. ఈయన ఏం చేసిండు చెప్పండి? అకౌంట్ లో పెడతా అన్నాడు, పెట్టిండా? అందరికీ 0 అకౌంట్ ఇప్పించాడు, బ్యాంకులలో ఓపెన్ చేయించాడు, ఎవరికి ఇవ్వాలి. ఆఖరుకు రైతులు సంవత్సరం పొడుగు ఢిల్లీ రోడ్ల మీద వారనక ఎండనక ఎంతో మంది చనిపోయినా ఆయన మినిమం సపోర్ట్ ప్రజలు. నేను అనేది ఏంటంటే ఆయన చెప్పిన ఎప్పటి కూడా చేయలేదు. ఇప్పుడు దానికి ఒకటే మాట చెప్తున్నారు, వీళ్ళు వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తాం, ముస్లింలంట పుస్తకం ఎత్తకపోతారట. అసలు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 50 years గవర్నమెంట్ ఉంది. ఏ పుస్తకం ఎవరిని తెలిపినండి అంటాడు. 4% రిజర్వేషన్ ఉంటే నేను ముస్లింలకు ఇయ్యా, అది మత పాలికలకు అంటాడు. ఏంది అది? ముస్లింలలో పేదోడు లేడు, దూదైపోళ్ళు, సైకిల్ దుకాణాలు, పంక్చర్ కొట్టేటోళ్ళు, బండి నడిపించేటోళ్ళు, కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, రోడ్ల మీద కూర్చునేటోళ్ళు. ఆయన ఎంతసేపటికి అయోధ్య దేశంలో ఈయన ఒక్కడే అయోధ్య అసలు ద్వారం ఇప్పిన వాళ్ళు ఎవరు? అయోధ్య ద్వారం విప్పినప్పుడు రాజీవ్ గాంధీ. దాని